ఏంటంటే దేవా నా జీవితంలో నూతన తలుపు తెరువు అంటారు, కానీ వారి మైండ్ మాత్రం ఇంకా గతంలోనే ఉంటారు. ఇక మాటలు చెప్పాలంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు ఒక రాత్రిలో వచ్చారు, కానీ ఐగుప్తు మనస్తత్వం వారి నుంచి పోతానికి ఎంతకాలం తీసింది? 40 సంవత్సరాలు. సో దేవుడు తన కార్యం రాత్రికి చేయగలుగుతాడు, కానీ నీ మనస్తత్వం మారటానికి ఎంతకాలం తెస్తుంది? నీ మనసు మారుతుందా? నీ ఆలోచన విధానం మారుతుందా? అందుకని ఎప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే ముందు మనసు మార్చుకో, దాని తర్వాత జీవిత విధానం మారుతుంది. our mind has to change before God does something in your life. అందుకనే faith, when we say about faith, అదృశ్యములు దృశ్యములు, that is your mind is changed, the way you think is changed, the way you live is changed, the way you act is changed. So change your mindset before everything changes around you. ఈరోజు వీఆర్ సేయింగ్, దేవా నా జీవితంలో ఇది మార్చు, అది మార్చు, ఇది జరిగించు, అది జరిగించు. దేవుడు ఎదురు చూసాడంటే నీ మనసులో సిద్ధపడు, నీ మనసు మార్చుకో. రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. దేవుడు వాటిలో చూసినప్పుడు అండి ఈరోజు చాలామంది వారికి లోపట భయంతో దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, దే ఆర్ ఇన్ అన్సర్టనిటీ, దే ఆర్ ఇన్ ఫియర్స్. బట్ దెన్ దేవుడు ఎప్పుడు చూసినా ఆయన వాక్యంలో ఉంటుంది,